పట్ల గర్వం ఎవరికైనా ఎలా ఉంటుంది? దుర్యోధన, నేను నిన్ను శపిస్తున్నాను. నీ అంతిమ ఘడియలు వచ్చినప్పుడు మృత్యువు కావాలని అలమటిస్తావు, కానీ నీకు మృత్యువు రాదు. ఆ యమధర్మరాజు కూడా నీకు మృత్యువును ప్రసాదించడు. మీ శాపమంటే నాకు ఎటువంటి భయమూ లేదు మహితాత్మ. కానీ ఈ శాపం అవశ్యం ఫలిస్తుంది దుర్యోధన. తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి మృత్యువును ప్రార్థిస్తావు, అప్పుడే మృత్యువు కరుణిస్తుంది నిన్ను. జీవితాంతం చేసిన అధర్మం దుఃఖమై బాధయై పీడించి అంతిమ సమయంలో నీ ఆత్మను అతలాకుతలం చేస్తుంది దుర్యోధన. ఆయన యువరాజు చెబుతున్నది యథార్థమే కదా. ఆమె నా సోదరి వంటిదట. ఎందుకంటే ఆమె నా పితృదేవుని మిత్రుని కూతురు. ఆమెకు 5 పురుషులతో సంబంధం ఉంది కనుక ఈ స్త్రీని నా తోబుట్టువు అనేందుకు నాకు సిగ్గుగా ఉంది. అశ్వత్థామ, నీవు నాకు పుత్రుడివి కాకుండా ఉంటే నేను నిన్ను శపించి ఉండేవాణ్ణి. ఇటువంటి మాటలు పలికినందుకు దండన విధిస్తూ నేను నిన్ను శపించి ఉండేవాణ్ణి. నీవు పురుగులు పడి నశించిపోదువుగాక అని. తప్పక జరుగుతుంది. నీ మనసులోని కల్మషం శరీరంలోని ప్రతి అణువుని నశింపజేస్తుంది. ఈ సమాజమంతా నిన్ను త్యజిస్తుంది. కానీ అశ్వత్థామ, నీవు నీ ప్రాణాలను మాత్రం త్యజించజాలవు. అశ్వత్థామను మీరెందుకు అలా శపించాలి? ఒకవేళ ధర్మమే మీకంత ముఖ్యమైనదైతే ఇక్కడే ఇప్పుడే మీ పుత్రుని వధించండి. నిండు సభలో ఆ ద్రౌపది కేవలం జాతి పేరిట ఒక యోధుడిని అవమానించింది. కేవలం తన స్వార్థం కోసమని ఇతరుల ఆత్మగౌరవాన్ని అభిమానాన్ని కించపరిచిన ఆ ద్రౌపది ఉత్తమ చరిత్ర కలిగినదెలా అవుతుంది? అంగరాజ కర్ణ, నీవు నీ సామర్థ్యం గురించి అతిగా మిడిసిపడుతున్నావు. నీవు భిక్షం దొరకని భిక్షగాడిలా దుర్భాషలాడుతున్నావా? బాగా గుర్తుంచుకో, నీవు మిడిసిపడే సామర్థ్యం, నీకున్న జ్ఞానం అన్నిటిని నీవు కోల్పోతావు. ఆత్మ దరిద్రుడవై నీవు మరణిస్తావు, దరిద్రుడవవుతావు. ఒక్క క్షణం పాటైనా ధర్మాన్ని ఆచరించాలనే కోరిక నీ అంతిమ ఘడియల్లో నిన్ను కలచివేస్తుంది మహారథి కర్ణ. కానీ నిరాశతో నీ హృదయం కృంగిపోతుంది. నీ సమస్త జీవితం వ్యర్థమనిపిస్తుంది నీకు నీ మృత్యు ఘడియల్లో. బాగుంది, చాలా బాగుంది. అయితే ఇది రుజువైనట్లే. దాసుడైన యుధిష్ఠిరునికి తన భార్య పైన అధికారమైతే ఉంది, కానీ గర్వం లేనట్లే. ఆమె పట్ల నాకు గర్వం ఉంది. పాంచాలి సమర్పణ పట్ల, పాంచాలి త్యాగం పట్ల, పాంచాలి పవిత్రత పట్ల పాంచాలిని మించిన వారు అన్య సతీమణులెవరూ
ఇప్పుడు ఈ లోకంలోనే ఎవరూ లేరు. గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా, గాంధార రాజా. ఎవరికైనా మృత్యు సమయంలో శరీరంలోని ప్రతి కోశము, శరీరంలోని ప్రతి కణము యుద్ధం చేస్తుంది జీవించాలని. ఇప్పుడు నా శరీరంలోని ప్రతి కణము యుద్ధం చేస్తుంది జయించాలని. పాంచాలిని నేను ఎప్పటికీ ఓడలేను కదా. కొత్త పాచికలు తీసుకురండి, కొత్త పావులు తెప్పించండి. అప్పుడే ఈ ద్యూత క్రీడ కొనసాగుతుంది మహారాజా. నీవు దాసునిగా మారిన వాడివి. నీకు ఆదేశాలను ఇచ్చే అర్హత లేదు. నీవు ఈ దాసుని ఆదేశాన్ని మన్నించు సోదరా దుర్యోధన, లేదంటే ఈ క్షణాన్నే నాకు మరణశిక్ష విధించు.